ఏపీలో కాపుల సెంట్రిక్గా జోరుగా రాజకీయం నడుస్తూ ఉండగానే బీసీ కార్డు కూడా తెరపైకి వచ్చింది. ఢీ అంటే ఢీ అంటూ బీసీ నేతలు సవాల్ విసురుకుంటున్నారు. బీసీలకు మీరేం చేశారు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి నేతల మధ్య మొదలైన బీసీ ఫైట్కి కారణం ఏంటి? ఎవరి పాలనలో బీసీలకు మేలు జరిగింది లేదా జరుగుతోంది? విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తేదీన బీసీ గర్జన సభకు వైసీపీ ప్లాన్ చేసింది. 2 ఏళ్ల కూటమి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ తుంగలో తొక్కిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు బీసీ గర్జన పేరుతో సర్కార్పై విమర్శల బాణాలు సంధించేందుకు సిద్ధమవుతున్నారు. బీసీల హక్కుల సాధనతో పాటు కూటమి హామీల అమలు కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ నేతల యాక్షన్ ప్లాన్ కు కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు గానీ వైసీపీ నేతలకు గానీ లేదని అంటున్నారు కూటమి నాయకులు. మీ 5 ఏళ్ల పాలనలో అనగదొక్కితే ఈరోజు మళ్ళీ ఆ బలహీన వర్గాలకి ఒక అండా దండగా ఈ ప్రభుత్వం ఉంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే, ఈరోజు కుట్రలు పన్నే కార్యక్రమాలకి గర్జన పేరుతో కుట్రలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, ఈరోజు మీకు అర్హత లేదు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని డెఫినెట్గా బలహీన వర్గాలందరికీ కూడా చేరే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. దుర్మార్గం ఆలోచనలతో మీరు చేసే బలహీన వర్గాల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలకి మీకు అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి చూసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. బీసీలకు ఏం చేశారనే దానిపై చర్చకు వచ్చే దమ్ముందా అంటూ వైసీపీకి సవాల్ కూడా చేస్తున్నారు. ఈ కులాల కులాలు నడిపిస్తుంది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నటువంటి డ్రామా ఇది. దయచేసి చెబుతున్నా, కులాలని రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి డ్రామాలో ఎవరు కూడా వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా దాంట్లో ఇరుక్కోవద్దు. టైం ప్లేస్ ఫిక్స్ చేయండి, బీసీల అంశంపై చర్చించేందుకు సిద్ధమేనంటూ సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. నిన్న ఏదైతే మేము చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో చర్చిందాం, చర్చా వేదిక పెట్టండి. మీ ప్రభుత్వంలో ప్రయోజనం కలిగిందా బలహీన వర్గాలకి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన ప్రభుత్వంలో ప్రయోజనం కలిగిందా? ఎవరెంత ప్రయోజనాన్ని ఈ బలహీన వర్గాలకి కలిగించారు పాలన చేసి అనేటువంటి విషయాన్ని కూడా చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సిద్ధమైతే ఏ వేదిక మీరు సంసిద్ధం అవుతారో దాన్ని చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. కూటమిని విడదీయాలనే కుట్రలో భాగంగానే కుల రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు అధికార పార్టీ నేతలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండి కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సమానంగా చూస్తూ కుల రాజకీయాలను నడపం మేము, ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని వాళ్ళు ఒక్క మాట మీద వెళ్తుంటే వాళ్ళని ఎలా విడతీయాలి, ఏ ఉద్దేశంతో విడతీయాలి అని ఒక పథకం ప్రకారంగా మీరు ఈ కుల రాజకీయాలని సినిమాలోకి తీసుకొస్తున్నారు. ఈ రాజకీయ చదరంగం ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో మొదలైన బీసీ రచ్చ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.